మాట్లాడదాం. వెంకటరమణ గారు ఉన్నారు కదా, మన వెంకటరమణ గారు, రావి వెంకటరమణ గారికి తొందరగా లేట్ తొందరగా ప్లీజ్ ప్లీజ్ ఆల్రెడీ బీఫామ్ ఎవరు ఏమనుకోండి ఏమనుకోండి లేట్ మళ్ళీ వస్తాయి సార్ సార్ మంచి టైం అలాగే తొందరగా లేట్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభిమానులు, నాయకులు అందరూ కలిసి ఆత్మీయ సమావేశంలాగా బ్రేక్ఫాస్ట్కి వచ్చాం. అందరిని ఒకసారి కలవటానికి. ఇది అయిపోయిన వెంటనే మాకు తెలుగుదేశం పార్టీలో బీ ఫామ్స్ ఇస్తారు. ఇవాళ అక్కడికి వెళ్ళి బీ ఫామ్స్ తీసుకొని రేపు మార్నింగ్ నామినేషన్ ఇస్తూ ఉన్నాం. తప్పకుండా అందరికీ కార్యక్రమం చేసే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలో పాల్గొనమని. థ్యాంక్ యూ. ఈరోజు మేయర్ గారి డివిజన్లో పర్యటిస్తున్నారు కదా, ఈ డివిజన్లో మీ బలం అనుకున్నాను, ఎంత మెజార్టీ వస్తుంది? అమ్మ, నా దగ్గర అంత లెక్కలు కరెక్ట్గా లేవు, కానీ ఇక్కడ చూసేటువంటి ఒక మీరు అట్మాస్ఫియర్ చూస్తే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, హ్యాపీ అట్మాస్ఫియర్, ఆనందకరమైనటువంటి అట్మాస్ఫియర్ చూస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి వారు వన్ సైడ్ అయిపోద్ది. మరి విడుదల రజనీ గారు నిన్న నాకు వచ్చిన జనసందోహం చేస్తే మాదే గెలుపు, మా వైపే ప్రజలు ఉన్నారని చెప్తున్నారు. ట్రాక్టర్లో చూసారా మీరు? ఆ ట్రాక్టర్లు ఎట్లా ఎక్కిచ్చారో వాళ్ళని? ఆ ట్రాక్టర్లు ఎలా ఎక్కిచ్చారంటే ఒక మనుషుల్లాగా కాకుండా ఇట్లా పెట్టి వాళ్ళకి పాపం పేదవాళ్ళ బలహీనతల్ని, డబ్బులు ఇవన్నీ మీకు తెలియందే ఉంది, ఎక్కిచ్చి అట్లా తీసుకెళ్ళి 50 అడుగులకు ఒకటి ఏదో గజమాలంట. సరే, అవినీతి సొమ్ముతో వస్తే ఇలానే ఉంటుంది ఎవరైనా సరే. అంత అక్కడ అవినీతి సొమ్ము తీసుకొచ్చి ఆ ప్రాంతం అంత అభిమాన సందోహం వాళ్ళకు ఉంటే చిలకలూరుపేటలో పోటీ చేసే పనిగా అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? సరే, ఏదేమైనా రేపు మేము నామినేషన్ ఇస్తాం. నిజమైన అభిమానంతో వచ్చేటువంటి జనం ఎలా ఉంటారో రెండింటిని కంపేర్ చేస్తే అమాయకులకు కూడా అర్థమవుతుంది. ఆత్మీయ సమావేశానికి మేము అందరం వచ్చాము. అందరం కూర్చొని చాలా చక్కగా ముచ్చటించుకున్నాము. ఇంకా కొద్దిసేపట్లో బీఫామ్లు అందుకోవడం కోసం మంగళగిరి వెళ్ళబోతూ ఉన్నాము. అయితే మీరు ఈ డివిజన్లో అని అడిగారు. ఈ డివిజన్లో చాలా అద్భుతమైన స్పందన ఇదివరకే లభించింది. ఎందుకంటే ఇంతకు ముందే మేము ఇక్కడ పర్యటించడం జరిగింది, క్యాంపెయినింగ్ చేసుకోవడం జరిగింది డోర్ టు డోరు. మేయర్ గారి రోడ్డు అయినా కూడా చాలా అద్భుతమైన అశేష స్పందన మాకే ఉంది. ఎంతోమంది మాకు ఆనాడు ఎదురొచ్చి ఆహ్వానించి మమ్మల్ని స్వాగతించి తీసుకెళ్లడం జరిగింది. ప్రతి ఇంటింటికి తిరిగిన పరిస్థితి అప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా ఎదురు చూస్తున్నామమ్మా, ఎప్పుడెప్పుడు మనం వైసీపీ ప్రభుత్వాన్ని పంపించేయాలి, మన కూటమి ఎప్పుడు గెలుస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాము, మీ రాక్కే ఎదురు చూస్తున్నాము అని చెప్పడం జరిగింది ఆనాడే. ఈరోజు ప్రజలు కొత్తగా చెప్పబోయేది ఏం లేదు. వారి ఎదురు చూపులన్నీ కూడా మా ప్రభుత్వం గురించే. అయితే సమావేశం చాలా అద్భుతంగా ఉంది. పెద్దలందరినీ కూర్చుని మేము మాట్లాడుకున్నాము. నాయకులందరూ వచ్చారు, మద్దతుగా వచ్చారు. ఆత్మీయంగా అందరం మాట్లాడుకోవడం, టిఫిన్ చేయడం జరిగిందండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రోజుకి 4-5 నాయకుల్ని సీఎం సమక్షంలో రజనీ గారు చేరుస్తున్నారు. సీఎం గారి సమక్షంలో నాయకుల్ని చేర్చడం అని అంటే, ఒక్కరు చేరడానికి వస్తే ఒక గుంపు వచ్చింది అని చెప్పి ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ఎన్ని దొంగ ప్రచారాలు చేసినా ప్రజలు దాన్ని చూసి భయపడే పరిస్థితి ఏం లేదు. ఆ నాయకులకు కూడా ఎలాంటి ఒక నిబద్ధత లేని వ్యక్తులు వాళ్ళని చూసి కానివ్వండి, వారి నాయకత్వాన్ని చూసి కానివ్వండి, ప్రజలు వారి వైపు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అలాంటి నాయకులు జాయిన్ అయినా అవ్వకపోయినా దానివల్ల పెద్ద ఉపయోగాలు అయితే ఉండవు. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానంగా ఏ సమస్యలు మీ దృష్టికి వస్తాయి? పశ్చిమ నియోజకవర్గంలో అలా ఒకటి కాదండి, మీరు చెప్పినవి అన్నీ ఉన్నాయి. అంతకంటే ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి సమస్యలు. ప్రధానంగా డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు బాగాలేదు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇప్పుడు మనకి మే వస్తే అసలు వాటర్ లేని పరిస్థితి, ఎక్కడికక్కడ ట్యాంకర్లతో పోయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రెండు కూడా మనం ఫస్ట్ మేజర్గా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ అండి. ఇంకా రోడ్లు సంగతి అయితే మీరు చెప్పే పరిస్థితి లేదు. మేయర్ గారు రోడ్డు అన్నారు, కానీ ఇక్కడి నుంచి ఆ 100 మీటర్లు మాత్రమే బాగుంది. ఆ పైన అంతా అస్తవ్యస్తంగా ఏ బండి వెళ్ళినా కూడా యాక్సిడెంట్ అయ్యే పరిస్థితుల్లో రోడ్లన్నీ ఉన్నాయండి.